హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి లిరికల్ వీడియోతోటి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఎలక్ట్రిక్ స్నాప్లు అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్, సాంగ్ కూడా మంచి ట్రెండింగ్లో అయితే ఉంది ఇన్స్టాగ్రామ్లో. మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేసి పెట్టండి, మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఓకేనా? మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ అయితే ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అయితే ఇస్తాను, ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మర్చిపోకుండా ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ కింద ప్లస్ మీద టాప్ చేసుకుని మీడియం మీద టాప్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే తీసుకోండి. ఓకేనా? నేను ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఈ ఫోటోని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి జూమ్ అయితే చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఈ యొక్క ఫోటో మీద టాప్ చేసుకొని కింద ఎఫెక్ట్ మీద టాప్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి గాజియన్ బ్లర్ ఎఫెక్ట్ అని సెర్చింగ్ చేయండి, మీకు ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఆ ఎఫెక్ట్ మీద టాప్ చేసుకొని కింద స్టాండర్డ్ సెట్టింగ్ మీద టాప్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అనేది ఫుల్గా 2000 అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత కింద ప్లస్ మీద టాప్ చేసుకుని మీడియం మీద టాప్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇంకో ఫోటో అయితే తీసుకోండి. నేను అదే ఫోటో అయితే తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఈ యొక్క ఫోటోని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోని అయితే మీరు ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా? ఈ యొక్క ఫోటోని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కింద ఎఫెక్ట్ మీద టాప్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు వైప్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. వైప్ ఎఫెక్ట్ అని సెర్చింగ్ చేయండి, మీకు ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఎఫెక్ట్ మీద టాప్ చేసుకుని కింద స్టాండర్డ్ సెట్టింగ్ మీద టాప్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మీకు ఎండ్ అయితే ఉంటుంది. ఈ ఎండ్ అనేది మీరు ఎంత పెట్టుకుంటారంటే చెప్తాను, ఒక 70 అలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫెదర్ అయితే ఉంటుంది. ఫెదర్ అనేది ఒక 16 వరకు అయితే పెట్టుకోండి. ఓకేనా? 16 వరకు పెట్టుకుంటే పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, ఇంకా మీకు కాకపోతే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఎఫెక్ట్కి వచ్చేసి వైఫ్ ఎఫెక్ట్కి వచ్చేసి ఇంకా మీకు కావాలనుకుంటే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే మీకు టెక్స్ట్ యానిమేషన్ చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్క టెక్స్ట్ మీకు అర్థం కావాలి అంటే టెక్స్ట్ ఎలా యానిమేషన్ ఎలా పెట్టాలనేది తెలుస్తుంది కాబట్టి. ఓకేనా? మీరు ఇన్స్టాగ్రామ్లో చూసిన ఈ ఎఫెక్ట్ ఇలా పెట్టాలి అని మీకు తెలుస్తుంది. ఫస్ట్ అయితే మీకు టెక్స్ట్ యానిమేషన్ అయితే చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఒకసారి సాంగ్ అయితే ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ మనకు లిరిక్స్ ఏమొచ్చింది, బతుకైనా వచ్చింది. ఓకే, ఫస్ట్ అయితే కింద ప్లస్ మీద టాప్ చేసుకుంటున్నాను, ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బ్రతుకైనా. ఓకే, ఈ యొక్క టెక్స్ట్ అయితే టైప్ అయితే చేశాను, మీరు కూడా టైప్ చేయండి, లేకపోతే గూగుల్ నుంచి అయినా తీసుకోండి. పైన రెగ్యులర్ ఉంటుంది. ఇక్కడ టాప్ చేసుకొని ఫాంట్ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ పైన కలర్ మీద టాప్ చేసుకోండి. కలర్ వచ్చేసి మీరు ఎల్లో కలర్ అయితే తీసుకోండి. ఓకేనా? నేను ఎల్లో కలర్ తీసుకున్నాను, మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద టాప్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి ఈ జూమ్ అయితే చేసుకోండి ఈ యొక్క టెక్స్ట్ని. చేసుకున్న తర్వాత ఇక్కడ బార్డర్ అండ్ షాడోకి వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి షాడో అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియో ఎండ్ వరకు అయితే ఈ యొక్క టెక్స్ట్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ లిరిక్స్ మనకి ఇక్కడ ఎండ్ అయిపోతుంది చూడండి ఇక్కడ మనకు. ఓకేనా? ఇక్కడ మనకు బీట్ మార్క్ యాడ్ చేశాను, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ స్ప్లిట్ అయితే చేసుకోండి. స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఓకేనా? టెక్స్ట్ మీద టాప్ చేసుకున్న తర్వాత కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకే, స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, అలాగే సెంటర్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, అలాగే టెక్స్ట్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఓకే, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే కొంచెం పైకి అయితే పెట్టండి టెక్స్ట్ అనేది. ఓకేనా? ఇలా పైకి పెట్టండి. అలాగే మనకు ఈ సెంటర్ కీ యానిమేషన్ కాడ వచ్చేసి కొంచెం కిందకి అనండి. ఓకేనా? ఇలా కిందకంటే మీకు టెక్స్ట్ అనేది ఇలా పైకి కిందకి అయితే పోతూ ఉంటుంది చూడండి. ఇలా ఈజీగా అయితే టెక్స్ట్ యానిమేషన్ అయితే పెట్టుకోవచ్చు మీరు కూడా. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు సాంగ్ వింటూ ఇదే విధంగా లిరిక్స్ అయితే క్రియేట్ అయినా చేయండి. వేరే సాంగ్ అయితే ఇదే సాంగ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో మీకు ఇప్పుడైతే డిలీట్ చేశాను. మీకు వేరే సాంగ్ కావాలనుకుంటే ఇలా క్రియేట్ చేసుకోండి. మీకు ఇదే సాంగ్ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే లిరికల్లో అయితే ఇస్తాను. ఓకేనా? ఈ లిరికల్ ప్రీసెట్ అయితే ఇస్తాను. ఇక లేయర్ మీద టాప్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్ ఉంటుంది. సెలెక్ట్ ఆల్ లేయర్ మీద టాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకొని ఇక్కడ కాపీ 14 లేయర్స్ ఉన్నది కదా, ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకే, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి
ఇప్పుడు మన బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని లేయర్ మీద టాప్ చేసుకొని పేస్ట్ 14 లేయర్స్ ఉంటాయి. సో ఇక్కడ టాప్ చేసుకుంటే మనకు అన్నీ యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయిన తర్వాత కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి, మీడియం మీద టాప్ చేసుకోండి. ఇంకొక వీడియో అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఓకే, ఫస్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, చూసుకోండి మీకు ఎందులో ఉన్నాయి అనేది ఆ వీడియోస్ నేను వెతుకుతున్నాను. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇంకో వీడియో అయితే ఇస్తాను, ఈ వీడియో యాడ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఇక్కడ రొటేషన్కి వచ్చేసి ఈ వీడియోని రొటేట్ చేసుకోండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా? రొటేట్ ఖచ్చితంగా కరెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకు ఈ యొక్క వీడియో అయితే ఎక్స్ట్రా ఉంటుంది. సో మీరు 30 సెకండ్స్ వీడియో వరకు క్రియేట్ చేసుకుంటే ఈ యొక్క వీడియో అంతవరకు ఉంచుకోండి. లేకపోతే మీకు 15 సెకండ్స్ వరకు వీడియో కావాలనుకుంటే స్ప్లిట్ అయితే వేసుకోండి. సింపుల్గా వీడియో మీరు టాప్ చేసుకొని ఇక్కడ టాప్ చేసుకున్న మనకు స్ప్లిట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క వీడియో మీరు టాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు బ్లెండింగ్ ఒపాసిటీ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకొని లైట్ అండ్ వచ్చేసి స్క్రీన్ చేయండి. ఓకే, మనకు పర్ఫెక్ట్ వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకేనా? ఓకే, మర్చిపోకుండా వీడియో మీకు నచ్చింది లేదని కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ వచ్చేసి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.